గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్న పరిస్థితిని గమనించినాకనే ఈరోజు బీఆర్ఎస్ అసత్య ప్రచారాలను చేస్తున్నది. నాయకుడు లేని పార్టీగా ఎన్నికల రంగంలో దూకిన బీఆర్ఎస్ పార్టీకి ఇలా ఎదురు దెబ్బ తలుగుతుందనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద, నవీన్ యాదవ్ మీద చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక లీడర్లెస్ పార్టీగా, నాయకుడు లేని పార్టీగా ఇలా బీఆర్ఎస్ మారిపోయిన విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఒకరోజు తెలంగాణ కోసం పుట్టిన పార్టీ అంటూ తెలంగాణ లేకుండా ఏ విధంగా బీఆర్ఎస్ అని మార్చుకుందో, ఇలా లీడర్ లేకున్నా సరే ఒక రాజకీయ పక్షంగా ఇలా ప్రజాక్షేత్రంలోకి వచ్చి మేము గెలుస్తామని ప్రగల్భాలు చెప్తున్న పరిస్థితి. కానీ మౌలికమైన ప్రశ్న కేటీఆర్కు మాగంటి గోపీనాథ్ గారి అమ్మగారు, వారి తల్లి వేస్తున్న సవాలుకు ప్రతి సవాలు ఎందుకు చెప్పలేకపోతున్నాడు? మొత్తం ఈవెంట్ మేనేజ్మెంట్ చేసినట్టుగా మొత్తం షో ఆఫ్, అక్కడ ప్రజలు బస్ యాక్సిడెంట్ చనిపోయినా సరే ఇక్కడ ఆయన ధూమ్ధాములు చేసుకుంటూ ఎంజాయ్ కేరింతలు కొట్టుకుంటూ చేస్తున్న ప్రసంగాలను అందరూ కూడా గమనిస్తున్నారు. కానీ తన కొడుకు చావు బతుకుల మధ్య ఉంటే తల్లిని కలవనీయకుండా కల్వకుంట్ల తారక రామారావు గారు ఎందుకు ఆపినట్టు? అంటే తన తల్లి కలిస్తే కుటుంబ నేపథ్యము, వాళ్ళ దగ్గర ఉన్న సమస్యలు లేదంటే అవన్నీ బయటకు వచ్చి మా క్యాండిడేచర్ వీక్ అవుతుంది అనుకున్నారా? లేదంటే ఆ తల్లిని కలవనీయకుండా చేసిన పరిస్థితి ఎందుకు వచ్చిందో కేటీఆర్ ఇలా తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే నీ మాటల్ని తెలంగాణ ప్రజలు, లేకపోతే జూబ్లీహిల్స్ ప్రజలు, లేకపోతే ప్రజలు ఎందుకు నమ్మాల్సిన అవసరం ఉందో చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్ గారి మీద ఉంది. ఒకవైపు ఏమో అబద్ధాలు, అసత్యాలు సొంత మీడియాతో, డబ్బా ఛానల్స్తో కొట్టుకోవడం ఒక చర్చ అయితే, ప్రాపగండా కోసం ట్రోల్స్ని మీ తాలూకు ఎవరైతే మిత్రులు ఉంటారో వాళ్ళతో ట్రోల్స్ చేస్తున్నదాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇలా ముఖ్యమంత్రి గారి మీద, నవీన్ యాదవ్ మీద చేస్తున్నాయి అన్నీ కూడా తేలిపోతున్న పరిస్థితి. కానీ నీ మీద ఈరోజు గోపీనాథ్ గారి తల్లి వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితి ఉందా? లేకపోతే ఆ కుట్రను ఎందుకు చేసినావు? తల్లిని కొడుకును కలవనీయకుండా చేసే అంతటి అంశం ఏం దాగున్నది? అది సమాజానికి తెలవాల్సిన అవసరం ఉంది. ఏమో నాకు తెలియదని వారు కూడా అంటున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలారా గమనించండి. వీళ్ళు ఇంకా మొన్న ఎంపీ ఎలక్షన్స్లో బీజేపీ కోసం జీరోకు పడిపోయి వాళ్ళ రాజకీయ అస్తిత్వాన్ని కోల్పోయిన పరిస్థితి నుంచి ఇలా బీజేపీ సహకారంతో మళ్ళీ మేమేదో గెలుస్తామని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు కూడా జూబ్లీహిల్స్ ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. కానీ ఈ విడగొట్టే రాజకీయాలు, తల్లిని కొడుకును భార్యను ఇట్లా విడగొట్టే కుట్రలు మానుకుంటే ఇకనైనా మంచిదని చెప్పి వారికి హితవు. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు వస్తున్న ఆదరణ చూసి అక్కసుతోనే ఈ రకమైన వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నారనే అంశాన్ని గమనించాల్సిందిగా జూబ్లీహిల్స్ ప్రజలకు నా విజ్ఞప్తి.